Hello, good afternoon. Welcome to paper number 5 explanation for the IBPS assistance oriented Wintest, the prelims, and this is the English section which I'm going to deal now. So, in this, the first thing you have is a comprehension. Comprehension is followed by another comprehension. There are two comprehensions in this. Then you have a close test, which is again followed by the correction of sentences and then the rearrangement of sentences. So let's go and do this comprehension. The first one is about terrorism. టెర్రరిజం అనేది ఒక గ్లోబల్ క్యారెక్టర్ ఈ మధ్యకాలంలో సంతరించుకుందని. ఆ టెర్రరిజంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అన్ని క్లాస్ ఆఫ్ పీపుల్, పూర్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి కూడా ఉన్నారని, దీనికి ఆల్ అక్రాస్ ది వరల్డ్ ప్రభావం పడుతోందని, మేజర్గా వీళ్ళు ఎవరెవరైతే వాళ్ళ ఆస్పిరేషన్స్ గవర్నమెంట్ దాకా చేరట్లేదో వాళ్ళు ఈ రూట్లో అవి గవర్నమెంట్కి చేర్చే ప్రయత్నాల్లో ఉన్నారని. సో దీనివల్ల ఆల్ అక్రాస్ ది గ్లోబ్ కొంత పీపుల్కి సఫరింగ్ ఉందని. బట్ ఈ టెర్రరిజం అనేది ఒక సెనైల్ క్యారెక్టర్ అని, సెనైల్ అంటే వీక్నెస్ అని, ఇలాంటి విశేషాల గురించి ఇందులో ఆథర్ చెప్పుకోవచ్చు, ఫినామినా ఆఫ్ ది టెర్రరిజం గురించి. సో లెట్స్ గో అండ్ డూ ది క్వశ్చన్స్ నౌ. టెర్రరిజం హ్యాస్ లేట్లీ అజ్యూమ్డ్ అని అడిగారు, గ్లోబల్ క్యారెక్టర్. లైక్ నెక్సలైట్స్, టెర్రరిస్ట్ ఆర్ ది విక్టిమ్స్ ఆఫ్ వాట్ అని అడిగారు. దే ఆర్ ది విక్టిమ్స్ ఆఫ్ అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్. సో ఎవరికైతే వాళ్ళ డిజైర్స్ సాటిస్ఫై అవుతున్నాయో, వాళ్ళ ఆస్పిరేషన్స్ మీట్ అవ్వగలుగుతున్నారో వాళ్ళు ఇలాంటివి చేయరు. బట్ ఎవరికైతే అట్లా డిస్కంటెంట్మెంట్ ఇది ఉందో వాళ్ళు మాత్రం ఇందులోకి వస్తారు. సో అందుకని డిస్కంటెంటెడ్ పీపుల్, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఫేస్ చేసిన వాళ్ళు, దోస్ ఆర్ ది పీపుల్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ టెర్రరిస్ట్ అండ్ నెక్సలైట్స్. సో అకార్డింగ్ టు ద ప్యాసేజ్, టెర్రరిజం హ్యాస్ ఎఫెక్టెడ్ ఆల్ అక్రాస్ ది వరల్డ్. అది మొత్తం ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేసింది. అది టెర్రరిస్ట్ బిలాంగ్ టు ఆల్ క్లాసెస్, లోవర్ మిడిల్ క్లాస్, వెల్ ప్లేస్డ్ ఫ్యామిలీస్, పోర్ క్లాసెస్. టెర్రరిస్ట్ ఆర్ బిట్టర్లీ డిసప్పాయింటెడ్ ఇండివిజువల్స్ హూ రిసార్ట్ టు వైలెన్స్ ఇన్ ఆర్డర్ టు అని అడిగారు. దట్ ఈస్ ఫోకస్ అటెన్షన్ ఆన్ దేర్ ప్రాబ్లమ్స్ అని అర్థం. సో దట్స్ అబౌట్ ది ఫస్ట్ కాంప్రహెన్షన్. నా సెకండ్ కాంప్రహెన్షన్కి వస్తే ఇది ఒక స్టోరీ, కాలు అనే థీఫ్కి సంబంధించి. వాడు ఒక రాజుగారు ట్రెజరీని దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అయితే సౌండ్ వస్తే రాజుగారు ఆ సౌండ్ ఏంటో తెలుసుకోవడం కోసమని ఆయనే నైట్ గౌన్లో ట్రెజరీ దగ్గరికి వచ్చాడు. వస్తే ఆ రాజుగారిని పోల్చుకోలేక ఇతను కూడా దొంగే అనుకొని ఇద్దరం కలిసి దోచుకుందాం, వచ్చిందాన్ని షేర్ చేసుకుందాం అని కాలు అనేవాడు అన్నాడు. సరే కానీ మన రాజుగారు కూడా అందులో పార్టిసిపేట్ చేశాడు. అయితే ఒక 3 డైమండ్స్ మిగిలాయి లాస్ట్కి. ఆ విషయంలో వీళ్ళకి డౌట్ వచ్చింది. కాలు ఏం చేద్దాం, 3 డైమండ్స్ ఉన్నాయంటే రాజుగారు ఏమన్నా అంటే ఒకటి నువ్వు తీసుకో, ఒకటి నేను తీసుకుంటాను, ఒకటి పాపం ఈ కింగ్కి ఉంచేద్దాం అన్నాడు. సరే కానివ్వమని వాడు ఓకే అని వదిలేశాడు. కాలు అనేవాడు ఓత్ తీసుకున్నాడు, నేను అబద్ధం చెప్పను అని. అందుకని నేను దొంగనని చెప్పాడు వాడు ఓపెన్గా. చెప్పి సరే షేర్ చేసుకుని వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు రాజుగారు లేచి ఏమీ తెలియనట్టుగానే ఇదేంటి మన ట్రెజరీ అంతా దొంగలు పడ్డారు, బర్గ్లరీ జరిగింది, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయమని మంత్రిని పంపాడు. సో మంత్రి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అసలు ట్రెజరీలో ఏమీ మిగలలేదు, ₹10 కూడా మొత్తం పోయింది అన్నాడు. ఏమీ మిగలలేదా, అన్నీ చూసావా అంటే అవి ఏమీ మిగలలేదని చెప్పాడు మంత్రి. అప్పుడు ఈ కాలు అనేవాడు పిలిపించాడు. ఎందుకంటే వెళ్ళిపోయేటప్పుడు వాడు అడ్రస్ అది రాసుకున్నాడు రాజుగారు. పిలిపించారు. పిలిపించిన తర్వాత ఎరా అంటే వాడు ఒక డైమండ్ మిగిల్చాను నేను రాజుగారి కోసం అని చెప్పాడు వాడు. అయితే మరి మంత్రి ఏమో లేదని చెప్తున్నాడు కదా అని అప్పుడు రాజుగారు మంత్రిని వెతకమని చెప్పారు. సో వాడి తలాషి అంటే వాడిని వెతికితే అప్పుడు వాడి దగ్గర ఆ డైమండ్ బయటపడేది. సో అప్పుడు రాజు ఏం చెప్పాడు, ఈ అబద్ధం చెప్పే మంచి డ్రెస్సులు వేసుకొని మాట్లాడి మంత్రుల కంటే కూడా నిజం చెప్పే దొంగే బెటరు అని ఒక కంక్లూజన్కి రాజుగారు వచ్చాడు. సో దానికి సంబంధించి స్టోరీ ఇది. సో లెట్స్ గో అండ్ డూ ది క్వశ్చన్స్ నౌ. ద కింగ్ కేమ్ అవుట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఇన్ ఆర్డర్ టు అని అడిగారు. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ అండ్ రీజన్ ఫర్ ది సౌండ్ దట్ హీ హ్యాడ్ హర్డ్. కాలు కుడ్ నాట్ రికగ్నైజ్ ద కింగ్ బికాజ్ అని అడిగారు. ద కింగ్స్ క్లోత్స్ వర్ కవర్డ్ బై సింపుల్ నైట్ గౌన్. Which of the following made the king suspect the prime minister? The prime minister's statement that all the valuables without any exception were stolen from the treasury అని చెప్పాడు. అందుకని కింగ్ సస్పెక్ట్ చేశాడండి. దట్ ఇస్ ఇట్. సో నెక్స్ట్గా కాంప్రహెన్షన్ విషయానికి వద్దాం. కాంప్రహెన్షన్లో ఇది క్లోజ్ టెస్ట్ విషయానికి వద్దాం. క్లోజ్ టెస్ట్లో జిన్నా, మొహమ్మద్ అలీ జిన్నా ఎంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ జిన్నాది. సో జిన్నా ఏదైతే మాట్లాడతాడో అసలు అది నిజంగా నమ్మి మాట్లాడతాడో లేకపోతే యాక్షన్ చేస్తున్నాడో కనిపెట్టడం కూడా కష్టమే. బికాజ్ హీ వాజ్ హైలీ అబ్సెస్డ్ విత్ షేక్స్పియర్ సంబంధించిన ప్లేస్లో చాంబర్లిన్ అనే ఒక క్యారెక్టర్ని ఊహించుకునేవాడు జిన్నా, ఈ చంద్రముఖి ఊహించుకున్నట్టుగా. సో ఆ టైప్లో ఊహించుకునేవాడు. సో అందుకని అసలు అతను యాక్ట్ చేస్తున్నాడో నిజం చెప్తున్నాడో తెలియదు. అతను ఏదైతే క్రియేట్ చేశాడో కోరుకొని క్రియేట్ చేశాడా లేకపోతే దానంతా అదే క్రియేట్ అవుతుంటే అతను ఊరినే చూస్తూ ఉండిపోయాడో కూడా చెప్పడం కష్టమే. అండ్ ఇతని క్యారెక్టర్లో ఉన్న ఇంకో కాంప్లికేషన్ ఏంటంటే గాంధీ గారు అంటే జిన్నాకి పడదు. ఎందుకంటే బికాజ్ హీ థాట్ గాంధీ వాజ్ బీయింగ్ రిలీజియస్. అలాంటి జిన్నా బాలగంగాధర్ తిలక్ తరఫున వాదన చేసేవాడు. అండ్ తిలక్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ రైట్ వింగ్ హిందూ వాదనని నమ్మకం. చాలా రిలీజియస్గా ఉన్న గాంధీ గారు అంటే గెట్టదు. మరి రిలీజియన్ గురించి మాట్లాడిన తిలక్ గురించి మాత్రం ఇతను కోర్టులో ఎలా డిఫెండ్ చేశాడు, ఇలా దీనికి సంబంధించి కొన్ని విషయాలు క్లోజ్ టెస్ట్లో ఇచ్చారు. సో లెట్స్ గో అండ్ డూ. లెట్స్ థింక్ ఆఫ్ జిన్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ది సబ్ కాంటినెంట్.
ఆల్సో వన్స్ యూ స్టార్ట్ టు లుక్ ఎట్ హిమ్ యూ సీ వాట్ అన్ అంబివలెంట్ అండ్ కాంప్లికేటెడ్ ఫిగర్ హీ వాస్. ఎలాంటోడో మనకు అర్థమవుతుంది. అది ఫస్ట్ బ్లాంక్. ఈవెన్ జస్ట్ టు డిస్కవర్ హిస్ లైకింగ్ ఫర్ థియేటర్ అండ్ డ్రామా. He dashed with Shakespeare. He was obsessed with Shakespeare. He wanted to become an actor. He imitated his hero Chamberlain by wearing a monocle. Sometimes with his speeches you don't know if he believes what he is saying or if he is just acting. There is a way in which he just took dash a role. He just took on a role. అతను తీసుకొని ఊహించుకొని చేసేవాడు. Took on a role. So did he really want what he created? Did he know what he was doing, or was it almost like a lawyer arguing a brief? I wanted again to bring him into a human dimension and to show him in relation to Gandhi dash other figures like Tilak. అంటే in relation to. సో తిలక్ లాంటి ఫిగర్స్తో ఉన్న రిలేషను, గాంధీ గారితో ఉన్న రిలేషను చూపించే ప్రయత్నం చేస్తాను. హీ వాజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ తిలక్స్. నౌ దట్స్ ఎ క్యూరియస్ ఫ్రెండ్షిప్. వీ థింక్ ఆఫ్ తిలక్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ రైటిస్ట్ హిందూ. Jinnah defended Tilak in court against the British. His anger at Gandhiji was because Gandhi dash religious, అంటే was being religious అని అనుకున్నాడు ఆయన. సో అక్కడతో అయిపోయింది. ఇంకో 2 బ్లాంక్స్ కోసం ఐ హావ్ గివెన్ అనదర్ 2 క్లోజ్ టెస్ట్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ ప్యాసేజ్. అదేంటంటే సో దేర్ ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ జిన్నా స్టోరీస్. అక్కడతో అది అయిపోయింది. దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ ఆర్ ఫ్యాట్ అండ్ ఆర్ ఓవర్ వెయిట్. అది ఫస్ట్ బ్లాంక్. దీస్ పీపుల్ ఆర్ డాష్ టు సెవరల్ కైండ్ ఆఫ్ ఇల్నెస్. దట్ ఈస్ అక్కడే ఉండాలంటే ససెప్టబుల్ అని ఉండాలి. ససెప్టబుల్ అంటే ఈజీలీ ఎఫెక్ట్ చేయబడుతుంది అని అర్థం, ఆర్ వల్నరబుల్ అని అర్థం వస్తుంది. సో ససెప్టబుల్ అని ఉండాలి. సో దట్స్ అబౌట్ ది క్లోజ్ టెస్ట్. నెక్స్ట్ ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. అందులో ఫస్ట్ది ఏనే, ఫస్ట్ సెంటెన్స్. వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ అరైవ్డ్. ఇది ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి అంటే సీలో ఉంది చూడండి. దేర్ వర్ 5 minutes లెఫ్ట్ ఫర్ ఇట్స్ డిపార్చర్. మనం నేనేం చేశాను, ఎఫ్లో ఉంచోండి. దిస్ మేడ్ మీ ఎ బిట్ నర్వస్ అండ్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ లగేజ్ విత్ మీ. ఇప్పుడు ఏం చేసాం, ఐ రిమైన్డ్ కూల్. ఆ విషయం ఎక్కడ ఉంది, డీలో ఉంచోండి. హవెవర్ ఐ మేడ్ అన్ ఎఫర్ట్ టు రిమైన్ కూల్ అండ్ కాల్డ్ అవుట్ టు అ కూలీ. అప్పుడు ఏం జరిగింది, ఒకటి వచ్చాడు పరిగెత్తుకుంటా. ఆ విషయం అక్కడ ఉంది బీలో. వన్ కేమ్ రన్నింగ్ అప్ టు మీ అండ్ విత్ హిస్ హెల్ప్ ఐ బిగాన్ పైలింగ్ అప్ మై లగేజ్ ఆన్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది కంపార్ట్మెంట్. ఈలోగా ఏం జరిగింది, లాస్ట్ బ్యాగ్ పెట్టేలో ట్రైన్ కదలడం స్టార్ట్ అయింది. ఆ విషయం ఎక్కడ ఉంది, ఈలో ఉంది. యాజ్ ఐ క్యారీడ్ అప్ ది లాస్ట్ ఐటమ్ ద ట్రైన్ బిగాన్ టు క్రాల్ అవుట్ ఆఫ్ ది స్టేషన్. సో దీన్ని బట్టి దీనికి ఆర్డర్ ఏమవ్వాలమ్మా, ఏసీఎఫ్ డిబిఈ అవ్వాలి. ఏసీఎఫ్ డిబిఈ. సో దాన్ని బట్టి కింద ఉన్న క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇక లాస్ట్గా దీంట్లో దట్ ఈస్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. దాని సంగతి చూద్దాం. మై ఫాదర్ టోల్డ్ మీ దట్ ఇఫ్ ఐ డు నాట్ స్టడీ సీరియస్లీ ఐ వుడ్ ఫెయిల్. సో దీంట్లో స్టార్టింగ్ ప్రిన్సిపల్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. సో దేర్ ఫర్ ఆటోమేటిక్గా హెల్పింగ్ వర్బ్ కూడా అంటే సెకండరీ క్లాస్లో ఉన్నది కూడా పాస్ట్ టెన్స్లోకి వెళ్ళాలి. సో మై ఫాదర్ టోల్డ్ మీ దట్ ఇఫ్ ఐ డిడ్ నాట్ స్టడీ ఐ వుడ్ ఫెయిల్ అవుతుంది అనమాట. సో డు నాట్ కాదు, డిడ్ నాట్. ద గర్ల్ హూ మెట్ యూ ఎస్టర్డే ఈజ్ మై కజిన్ సిస్టర్. ఇది తప్పగా చాలామంది మన వాళ్ళు అట్లా మాట్లాడతారు ఇండియాలో, కజిన్ సిస్టర్ కజిన్ బ్రదర్ అని. ఇంగ్లీష్లో కజిన్ సిస్టర్ కజిన్ బ్రదర్ అనే కాన్సెప్ట్ లేదు, కజిన్ అంతే. మగవాళ్ళు చూపిస్తేనే కజిన్ బ్రదర్ అని, ఆడవాళ్ళు చూపిస్తే కజిన్ సిస్టర్ మనం అనుకోవడమే. అదే మళ్ళీ ప్రత్యేకంగా కజిన్ సిస్టర్ కజిన్ బ్రదర్ అని ఉండదు. సో అందుకని ఇట్స్ జస్ట్ కజిన్, దట్స్ ఆల్. నెక్స్ట్ ద టీచర్ ఆస్ ద స్టూడెంట్ వై హ్యాడ్ హీ నాట్ డన్ హిస్ హోంవర్క్. ఇది ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్. వై అనే దాంతో స్టార్ట్ అయింది కదా, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చారు. సో ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు సబ్జెక్ట్ ముందుకు రావాలి హెల్పింగ్ వర్బ్ కంటే. సో అందుకని ద టీచర్ ఆస్ ద స్టూడెంట్ వై హీ హ్యాడ్ నాట్ డన్ హిస్ హోంవర్క్ అని ఉండాలి. హ్యాడ్ హీ కాదు, హీ హ్యాడ్ అని ఉండాలి. ఐ వాంట్ టు గెట్ రిడ్ ఫ్రమ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్. ఎప్పుడైనా యూ గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్, ఫ్రమ్ సంథింగ్ కాదు. సో ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ అని ఉండాలి. నెక్స్ట్ ద న్యూస్ దట్ ద లెబనాన్ ప్రైమ్ మినిస్టర్ వాస్ కిల్డ్ ఇన్ ఎయిర్ క్రాష్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఇన్ యాన్ ఎయిర్ క్రాష్ అని ఉండాలి. ఒక ఎయిర్ క్రాష్ జరిగింది, ఇన్ యాన్ ఎయిర్ క్రాష్ అని ఉండాలి. బీ కేర్ఫుల్ లెస్ట్ యూ విల్ ఫాల్ అని ఉందా, లెస్ట్ వస్తే ఎప్పుడు కూడా పక్కన షుడ్ రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రూల్ ఇక. సో బీ కేర్ఫుల్, లెస్ట్ అంటే అదర్వైజ్ యూ షుడ్ ఫాల్, నువ్వు పడతావు అని అర్థం. సో షుడ్ అనేది రావాలి ఎప్పుడు కూడా, లెస్ట్ అని వస్తే. ఐ అలాంగ్ విత్ మై పేరెంట్స్ వర్ ప్రెజెంట్. ఐ అనేది ప్రిన్సిపల్ వర్బ్, అది సింగులర్లో ఉంది. సో దేర్ ఫర్ హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్లో ఉండాలి. సో దేర్ ఫర్ వర్క్ బదులు ఏ ఉండాలి, వాజ్ అని ఉండాలి. ఐ అలాంగ్ విత్ మై పేరెంట్స్ వాజ్ ప్రెజెంట్. నెక్స్ట్ ఆల్దో ఐ ట్రైడ్ మై బెస్ట్ ఐ కుడ్ నాట్ ప్రివెంట్ హిమ్ టు డూ దిస్ దట్ మిస్చీఫ్. ప్రివెంట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా యూ ఆల్వేస్ ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, ఫ్రమ్ డూయింగ్. సో దేర్ ఫోర్ ఐ కుడ్ నాట్ ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ దట్ మిస్చీఫ్ అని ఉండాలి. లాస్ట్ బట్ వన్ చూడండి. మెనీ పర్సన్స్ హూ కేమ్ టు అటెండ్ ద మీటింగ్ డిడ్ నాట్ నో ఈచ్ అదర్. ఇప్పుడు మెనీ పీపుల్ అన్నప్పుడు వన్ అండ్ అదర్ అవ్వాలి కదా. ఈచ్ అదర్ అంటే ఇద్దరే ఉన్నప్పుడు వీడు వాళ్ళు వీళ్ళ తెలియదు అన్నప్పుడు ఈచ్ అదర్ వాడతాం. చాలామంది వచ్చారు మీటింగ్కి, అందుకని వన్ అండ్ అదర్ అవ్వాలి.
ద టెలిఫోన్ బెల్ ర్యాంగ్ వెన్ ఐ టుక్ బాత్. ఇది ఒక కంటిన్యూస్ విషయం. నేను స్నానం చేస్తూ ఉండగా ఫోన్ మోగింది. ఇదిగా చెప్పాలి. పాస్ట్ టెన్స్లో కంటిన్యూస్ యాక్షన్ చెప్తున్నాం. సో అందుకని వెన్ ఐ టుక్ బాత్ కాదు, వెన్ ఐ వాస్ టేకింగ్ బాత్ అని ఉండాలి. దట్ ఈస్ అబౌట్ ది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. దట్ ఈస్ అబౌట్ పేపర్ నెంబర్ 5 for English. If you have any questions, you put them in the comment section. Thank you.